different paths. See, you have chosen politics as your cup of tea కదా ఇప్పుడు. మరి మీ ప్రొఫెషన్ తాలూకు దాన్ని ఏమంటారు వైబ్రేషన్స్ ఇంకా ఉంటాయి కదా, మీరు అది కంటిన్యూ చేస్తున్నారా? అంటే ఆ ప్యాట్రనైజ్ ఉందా లేకపోతే? డెఫినెట్లీ మనం పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, అంత ఈజీ కాదండి. ఇంత ముందులా ఉండం. ఎందుకంటే ఇంతకుముందు నన్ను ఒక హెడ్గా, ఒక సిఓఈగా, ఒక గ్లోబల్ అకౌంట్ లీడ్గా చూస్తారు. ఇప్పుడు ఎలా చూస్తారంటే దే విల్ థింక్ అబౌట్ ఓకే మనం ఏది చేసినా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే సిఎస్ఆర్ కావచ్చు, లేక ఈ హ్యావింగ్ ద పొలిటికల్ అంబిషన్, సో ఈజ్ స్పెండింగ్ ఫర్ ద మనీ బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ బెనిఫిట్ అనే యాంగిల్ వెళ్ళిపోతుంది కదా. మనం ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఓపెన్ ఫోరం నా. 2000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు మీరు? అంటే వాళ్ళు చెప్పిన దాని లెక్క ప్రకారం, నేను అంటలేదండి. అదే 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 వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మీ మీద లెవెల్ చేశారు కదా ఎలిగేషన్స్. అంత ఖర్చు పెట్టినా కూడా మీరు 2000 కోట్లు ఉన్న వ్యక్తి టికెట్ ఎందుకు రాలేదు? 2000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే త్రూఅవుట్ ఇండియా ఖర్చు పెట్టాలి. అది ఒక ప్రాంతానికో, ఇంకొక కాన్స్టిట్యున్సీకో, ఒక స్టేట్కో కాదు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ యాక్చువల్లీ. అనేది వాళ్ళ యాంగిల్, వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ పర్స్పెక్షన్ అది కాదు. రీసెంట్గా 1 crore ఇచ్చాడు జగన్కి, ఇదో ఫోటోగ్రాఫ్స్. రీసెంట్గా మిథున్ గారిని కలిసారు, ఇదే ఫోటోగ్రాఫ్స్. రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసారు, ఫోటోగ్రాఫ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి రీజను, కోవిడ్ టైంలో నేను కలిశాను. క్లియర్గా నేను చెప్పింది ఏంటంటే టీసీఎస్ లాంటి సంస్థ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఇంకా విప్రో కావచ్చు, డెల్ కావచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేసి ఉన్నాను. నాకు ఒక ఐడియా ఉంది. నేను క్లౌడ్ కంప్యూటింగ్లో గ్లోబల్ టాప్ సర్టిఫైడ్. ఎక్సలెంట్. ఐఎమ్ ద అప్లికేషన్ సిస్టమ్ డొమైన్ ఆర్కిటెక్ట్. గ్రూప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటే యూ విల్ బికమ్ ఏ అప్లికేషన్ ఆర్కిటెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ద గ్రూప్ ఆఫ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు ద సిస్టమ్, యూ విల్ బి ద సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్, యూ విల్ బికమ్ ఏ డొమైన్ ఆర్కిటెక్ట్. ఇలా ఉంటుంది. మేము పనిచేసే క్రమంలో పర్ఫార్మెన్స్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా వస్తాయంటే అజైల్ అనే ఒక మెథడాలజీని ఫాలో అవుతాం. వర్క్ స్టైల్ కూడా ఏదో అడ్డగోలుగా చేస్తూ వెళ్తే అది పొలిటికల్ సిస్టమ్ కానీ, లేకపోతే మనం పర్సనల్ బిజినెస్ కానీ అంత సక్సెస్ రేట్ ఉండదు. దానికి ఐటీ పీపుల్ అయితే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అజైల్. అజైల్ అంటే మేకింగ్ విజిబిలిటీ. ఓకే. ఆ విజిబిలిటీ, మనం చేసే వర్క్ విజిబిలిటీ ఉండాలి. ఏదైనా బ్లాకర్స్ ఉంటే ఇమ్మీడియట్లీగా మన ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది ఉన్నారనుకోండి, ఆ సమస్య మన మధ్య కనిపిస్తుంటే ఇమ్మీడియట్లీ జంప్ అయ్యి దాన్ని సాల్వ్ చేయొచ్చు. అదే కనిపించిన ప్లేస్లో ఉందనుకోండి, ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ? ఐడెంటిఫికేషన్కి టైం కిల్ అవుతుంది. అలాగా ఇలాంటి వాటిల్లో మేము సర్టిఫైడ్స్. ఓకే. సర్టిఫైడ్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు తెలుసు. అలాగే గవర్నమెంట్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలని ఆశ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే did you bring in any changes అండి while you were the head IT? a lot of changes. APPS ఎగ్జామ్సే తీసుకోండి, డిజిటల్ ఎవల్యూషన్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. అంటే ఆన్లైన్ చేస్తున్నాం అన్ని, అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని మనం ఇనిషియేట్ డిజిటలైజ్ చేస్తున్నాం. నాకైతే చాలా థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ద ఎక్స్పర్టీ ఇన్ దోస్ ఏరియాస్. నేను ఎక్స్పర్టైజ్ అయినప్పుడు దాన్ని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా నా కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే అరే ఇది మన రీజియన్, మన ప్రాంతం, మనం చేయలేకపోతున్నాం, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్. అందులో భాగంగానే మన జగన్ గారిని కొన్ని విషయాల్లో తప్పదు అన్నప్పుడు నేను హెడ్ కాబట్టి కలిసి ఏం చెప్పాను, కోవిడ్ వచ్చింది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు రాజధాని ఇష్యూ ఉంటే దీనికి రిలేటెడ్ లేదు, డేటా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ సర్వర్స్ ఉంటాయి, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, దీన్ని పే చేసుకొని మీరు 60,000 ఎంప్లాయీస్లో అట్లీస్ట్ మీరు 20-30% మీరు క్రియేట్ చేయొచ్చు ఇమీడియట్లీ. అంటే మోర్ దెన్ 30, అంటే మీరు 10 to 20,000 ఎంప్లాయ్మెంట్. అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ నెంబర్. Did he listen to you? నో. తన ఇంటెన్షన్ ఎలా ఉందంటే యూ కమ్ ఫార్వర్డ్, మీకు ఐటీ అడ్వైజర్గా ఇస్తాను, మీరే చేయండి అన్నాడు. సో దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. ఇప్పుడు మీరు అడ్వైజెస్ ఇస్తున్నారు నాకంటే, ప్లీజ్ కమ్ టు ద పొలిటికల్ సిస్టమ్ అంటే వాట్ డస్ మీనింగ్? సో ఎవరు చేసే పని వాడు చేయాలి. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు బీ ఇన్ ఐటీ. సో నేను అనుకున్నట్టు చేయాలనుకున్నాను, అది చేయలేకపోయాను. అంటే మీరు అనుకున్నారు కానీ దాన్ని ఆయన చేయలేకపోయారంటే గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు. హీ అప్రోచ్డ్ మీ. ఓకే. అప్రోచ్ అయ్యి నాకు, భాస్కర్ గారు మీరు టీసీఎస్లో మంచి పొజిషన్లో ఉన్నారని విన్నాను, మన ప్రాంతానికి ఏదైనా చేయాలనే తపన ఉంది, మీరు సపోర్ట్ చేయగలరా అంటే వై నాట్, నేను స్ట్రగుల్ అవుతున్నాను రీచింగ్ యువర్ హైయర్
అబోవ్ యువర్ లైన్ హూ ఇస్ డెసిషన్ మేకింగ్ గైస్ అంటే ఐ కాల్ ద డెసిషన్ మేకింగ్ గైస్ ఫర్ ద మీటింగ్ ఐ ఇనిషియేటెడ్. అప్పుడు కూర్చొని మాట్లాడే క్రమంలో ఆయన ఏంటి ఎక్కడ బ్లాకర్స్ ఉన్నాయి, ఏంటి మీ అడ్వైజెస్, వాట్ ఈస్ అజైల్, వాట్ ఈస్ మెథడాలజీ, ఎట్లా మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు అంటే ఐ షేర్డ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యాజ్ ఐ షో యూ దట్ వీడియోస్ అండ్ ఆల్స్. సో ఆ క్రమంలో ఈ ఇంప్రెస్డ్ ఏ లాట్. యాక్చువల్లీ నాకు మీ సర్వీసెస్ కావాలని చెప్పడం, నేను వెళ్ళడం, ఆయనకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతను హీ బిలీవ్డ్ మీ యాక్చువల్లీ. సో మనం చేయొచ్చు అని కాన్ఫిడెంట్, హీ హ్యావ్ ద కాన్ఫిడెంట్ 2023 టైం, 22-23 టైంలో. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే. సో వీ లాస్ట్ హిమ్ యాక్చువల్లీ. ఆఫ్టర్ దట్ మన ఎవరు అమర్నాథ్ అని అతను గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు. తను కూడా అప్రోచ్ చేయడం, తను కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎందుకంటే ఇమీడియట్లీగా తను చేయలేకపోయాడు. మేబీ హీ నీడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ఆ టైంలో డైరెక్ట్గా భాస్కర్ గారితో మాట్లాడితే ఎక్కడ ఇది అవుతుందని ఆయన అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాడని నాకు అర్థమవుతుంది. తర్వాత నేను వదిలేశాను. ఇప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టారు కదా, ఎప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో పెట్టలేదు ఇదంతా? జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుంది ఏంటంటే, కోవిడ్ టైంలో మీరు ఇమ్మీడియట్లీగా ప్లగ్ అండ్ ప్లే పెట్టండి. ఎవ్రీ రూరల్ అండ్ అర్బన్ లెవెల్లో ప్రతి డిస్టిక్లో ఒక ఐటీ హబ్ క్రియేట్ చేసుకోండి. ఐటీ హబ్ అంటే ఒక చిన్న ఏమంటారు బిల్డింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ డిస్టిక్ ఉంటుంది. దాన్ని హైర్ చేసుకొని ఇమీడియట్లీ హైర్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి వర్క్ చేసేది ఏదో వాళ్ళు అక్కడి నుంచి వర్క్ చేసేట్టుగా చేయండి. మీరు అలవాటు చేయండి, హ్యాబిచువేట్ చేయండి. అంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మీరు ఒక గ్రిడ్ ఉంది, ఎక్కడైతే మీ డేటా సెంటర్స్ ఉన్నాయి, పై డేటా సెంటర్స్, దాన్ని కనెక్ట్ అవ్వండి. అవును సార్, ఆ డేటా సెంటర్స్ దగ్గరకు వచ్చేప్పుడు నాకు డౌట్, ఎందుకని అవి అన్అడ్రస్డ్గా ఉన్నాయి డ్యూరింగ్ వైసీపీ రెజీమ్? సో ఒకటే అండి, మనం ఏ పార్టీని కూడా కార్నర్ చేయలేము. ఇక్కడ ఒకటి ఇనిషియేట్ చేసింది ఇంకొకటి యూజ్ చేసుకోవట్లేదు, అది తప్పు అంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారు ఇనిషియేట్ చేసి జగన్ గారు ఇనిషియేట్ చేయట్లేదు. ఆయన సపరేట్ డేటా సెంటర్ని కాల్ఫర్ చేశారు. ఇది అదాని డేటా సెంటర్, అది ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. ఓకే, సడన్గా గవర్నమెంట్ చేంజ్ అయింది. నా చంద్రబాబు గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్ వచ్చింది విత్ జనసేన. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, వీళ్ళు సిన్సియర్గానే వర్క్ చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అంటే మీకు తెలుసు, వెరీ 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 అట్రాక్టివ్. ఎందుకంటే క్లయింట్స్ ఆటోమేటిక్గా వచ్చేదానికి స్కోప్ ఎక్కువ. అవును, ఎందుకంటే టీసీఎస్ ఆల్సో టైప్ విత్ ద గూగుల్. ఓకే, సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టైప్ విత్ యాపిల్, టైప్ విత్ మెనీ కంపెనీస్. సో సర్వీసెస్ ఓరియంటెడ్, ఎందుకంటే టీసీఎస్ గ్లోబలీ ఇట్ ఈస్ అ బిగ్ ఓషన్ అండి, గివింగ్ ద సర్వీసెస్, ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. సో అలాంటప్పుడు అన్ని కంపెనీస్ వస్తాయి కదా. అదే ఈ టైంలో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది పబ్లిక్ మనీ అండి. పబ్లిక్ మనీని ఒక సింగిల్ రూపీ కూడా వేస్ట్ చేయకూడదు అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది కూడా, ఇక్కడ మనం స్పెండ్ చేస్తున్న ప్రతి ఒక్క ఇన్కమ్ ఆల్మోస్ట్ ఏదో బెవరేజెస్ ఇంకో దాంట్లో అంటున్నాం ట్యాక్స్ ఎవడు పే చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ గెటింగ్ 5 lakhs ఫర్ మంత్ ఆఫ్టర్ డిడక్షన్, ఆ అమౌంట్ని మళ్ళీ నేను ఏం పర్చేజ్ చేయాలన్నా కూడా అగైన్ ఐ నీడ్ టు పే ద ట్యాక్స్. మల్టిపుల్ టైమ్స్ ఎందుకు నేను పే చేయాలి? అవును, దాన్ని ఎందుకు రెడ్యూస్ చేయకూడదు గవర్నమెంట్? ఒకసారి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆదాయం వచ్చిన తర్వాత ఆదాయంలో భాగాలు చేసుకుంటూ ప్రతి భాగం మీద ఖర్చు పెట్టేప్పుడు ట్యాక్స్ కట్టడం అనేది బర్డెనే కదా, ఎండ్ యూజర్ మీద, కన్జ్యూమర్ మీద. అంటే మనం ఎటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం? నేను కష్టపడుతున్నా. అందుకే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే రాంగ్ వే ఎంచుకుంటున్నారు. అరే నాకు వీళ్ళు ట్యాక్స్ మీద ట్యాక్స్ చేస్తున్నారు, నా ఇన్కమ్ ఇంత, నాకు వచ్చింది ఈ అమౌంట్, సో నేను మళ్ళీ ట్యాక్స్ పే చేస్తున్నాను, ఎలా నేను స్కిప్ చేయాలి? దానికి ఏంటి ఎన్జిఓస్ అని, పబ్లిక్ సేవ అని, ఎవరి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉండే అన్ని దారులు ఎత్తుకుంటున్నావు. నువ్వు వాళ్ళకి ప్రొటెక్ట్ చేయగలిగితే ట్యాక్స్ పేయర్ని, కష్టపడ్డవాడిని, వాడు ఎందుకు స్కిప్ చేస్తాడు? Did you develop any such kind of system? We have lot of ecosystem అండి, lot of. So అంటే ఒకసారి ఒక రెవెన్యూ, ఒక ఆదాయం మీద ట్యాక్స్ పడిన తర్వాత ఫర్దర్ గా ఆదాయం తాలూకు రెవెన్యూస్ మీద మళ్ళీ ట్యాక్స్ లేకుండా చూడగలిగే వ్యవస్థని మీరు సృష్టించారా? సృష్టించగలం, కానీ ఇది లింక్ విత్ ద గవర్నమెంట్ సర్వీస్. అదే మళ్ళీ దానికి ఐటీతో రిలేట్ అయి ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ సర్వీసెస్కి ఇన్కమ్ పోతుంది. సో మల్టిపుల్ ట్యాక్సెస్ వేస్తూ వీళ్ళనే మనము ఇబ్బంది పెడుతున్నాం. ఒక 5 మంది పిల్లలు ఉంటే ఇంట్లో, ఒకటి కష్టపడుతున్నాడంటే వాడినే నువ్వు కష్టపడని చెప్పి ఇటు కూర్చొని తింటున్నాడు అంటే మనమే యాక్సెప్ట్ చేయం. అంతే. బట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ని మనం క్రియేట్ చేయలేదు. ఎవరు ఇప్పుడు అసెంబ్లీకి ఎవరు వెళ్తున్నారు? నన్ను తిడితే నన్ను నువ్వు తిడతావు. అంతే. సో నువ్వు నీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టావు, నేను నిన్ను ఇబ్బంది పెడతాను. ఈ టాక్స్ ఉండకూడదు.
ఇమ్మీడియట్లీ దాన్ని కట్ చేయగలగాలి. నీ ఏరియాలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలిగావు, వాట్ ఆర్ ద రిసోర్సెస్ యూ హ్యావ్. ఓకే. సో ఇప్పుడు నా రైల్వే కోడ్ని తీసుకుంటే అక్కడ మ్యాంగో ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది, బనానా ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, అక్కడ కోల్డ్ మైనింగ్ ఉంది, గ్రైనైట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు అక్కడ ఎంత వండర్ చేయొచ్చు అంటే అంత చేయొచ్చు. దురదృష్టం ఏంటో తెలుసా, రైల్వే కోడూరులో కడప నుంచి రేణిగుంటకి వెళ్ళే లోపల అది తిరుమల ఉన్న పుణ్యక్షేత్రం, ఎంతోమంది వెళ్తుంటారు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి తెలుసా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్. రైల్వే కోడ్ అంటే జనరల్గా బై రోడ్ వెళ్ళేప్పుడు తిరుపతి అదే ప్రిఫర్ చేస్తా. మనం ట్యాక్స్ కడుతున్నాం, టోల్ గేట్స్ దగ్గర ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కడికి వెళ్తుందా మనీ? ఎందుకు మనం అక్కడ రోడ్స్ 4 lanes రోడ్ వేయచ్చు, ఎందుకు చేయలేకపోతున్నాం? ఎక్కడ బ్లాకర్స్ అంటే మనం వాయిస్ వినిపించాలి. రైట్. మనం అడగంది అమ్మాయిన పెట్టదు అన్నప్పుడు, మనకు అడగడం రాను అన్నప్పుడు, అడగడం రాని వాళ్ళని అక్కడ సిస్టంలో పెడుతున్నారు. లాజిక్ అర్థమైందా మీకు? సో అప్పుడు ఏం చేస్తారు, తను అడగడు, అడిగితే భాస్కర్ లాంటి వాడు ఇంకొకడు ఆ ప్లేస్లకి పోలేడు. అడిగాడు అనుకోండి, ఈ ఈజ్ అన్ఫిట్. అలాంటి సిస్టమ్ రాకూడదు. నేను అందుకని ఎప్పుడు కూడా పొలిటికల్ సిస్టంలో వీలైనంత వరకు మనం ఆలోచించాల్సి ఉంది, లీడర్ అనేవాడు ఆ ప్రాంతాన్ని నుంచి రావాలి. ఎక్కడో ఒక క్యాండిడేట్, ఒక లీడర్ ఆ ప్రాంతాన్ని శాసించకూడదు. నేను సీఎం క్యాండిడేట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. నేను ఎవడనుకుంటే వాడే, లేదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవడైనా బిగ్ షాటో లేకపోతే ఫినాన్షియల్గా వాడు సెట్ అవుతారో అతను చెప్పిన వ్యక్తి క్యాండిడేట్ అనేది రాకూడదు. కొన్ని మీరు చూస్తే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతున్నాయి తెలుసా, క్యాండిడేట్ ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి పవర్స్ వస్తాయి. వై డోంట్ యూ డూ సచ్ ఎ వే, లైక్ ఎవడైతే క్యాండిడేట్ ఉన్నాడో వాడిని ఇన్ఛార్జ్ పెట్టచ్చు. అదే కదా, హీ విల్ టేక్ ద ఆనెస్ట్. వాడు ఓడిపోయినా గెలిచిన వాడే రెస్పాన్సిబిలిటీ, అది చెప్పాలి ముందరే చెప్పాలి. సో వాడు అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి, ఓడిపోయిన అన్ని పార్టీల్లో ఏ పార్టీ అయినా తీసుకోండి, ఓడిపోయాక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎవడైతే ఇన్ఛార్జ్ ఉంటాడో అతనికి పవర్స్ ఉంటాయి. గవర్నమెంట్ వస్తే, సేమ్ గవర్నమెంట్ వస్తే, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతే, రాజ్యాంగంలో మీకు ఏమంటారు రిజర్వేషన్స్ ఇచ్చి వాట్ ఈస్ ద యూస్? ఒక సింపుల్ క్వశ్చన్. రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఇచ్చారు, విజనరీ ఆయన మహాదార్శనికుడు అంబేద్కర్ గారు ఇచ్చారు, ఒక ఫ్యూచర్ యాంటిసిపేట్ చేసి ఇచ్చారు ఆయన. సో దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అక్కడ దాని అర్థం ఏంటంటే బడుగు బలహీన వర్గాల్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే ఏ కమ్యూనిటీ అయితే ఉంటుందో దాన్ని అక్కడ రిజర్వ్ చేస్తున్నారు. షుడ్ బి ఎస్సీ, షుడ్ బి ఎస్టీ, షుడ్ బి బీసీ. ఎవరైతే మెజారిటీ ఉన్న వాళ్ళలో బడుగు బలహీన వర్గాలు కూడా వాళ్ళు కూడా సమాంతరంగా ఉండాలని చెప్పి కొన్ని డీలిమిటేషన్స్లోనూ దాన్ని చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి న్యాయం జరిగింది, సమన్వయం జరిగింది అన్ని కమ్యూనిటీస్కి అనుకుంటే దాన్ని చేంజ్ చేస్తారు. మనం ఆ వేలో ఉన్నామా? లేము. సో మీరు చూసారా ఎక్కడైనా కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఓన్ డెసిషన్ తీసుకోగలుగుతారు అంటే, ఇప్పుడు వస్తారు పొలిటికల్ అన్నీ వచ్చేస్తాయి, లేవు ఎందుకు లేవు నువ్వు ఇట్లా అనేస్తే ఎట్లా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టికులర్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటర్ని ఎడ్యుకేట్ చేయగలగాలి. మీరు ఎంచుకున్న పార్టీలో ఇలాంటి అనామలీస్ డిడ్ యూ నోటీస్ అండి, ఉన్నాయా? నేను ఒక పార్టీ గురించి చెప్పలేనండి. నేనైతే గర్వపడుతుంది ఒకటి, నేను గర్వపడుతుంది ఏంటంటే అట్లీస్ట్ నన్ను ఐడెంటిఫై చేశారు కళ్యాణ్ గారు. అంత ఈజీ కాదు కదా, నాకు ఎవరు సపోర్ట్తో నేను రాలేదు. నేను ఎక్కడో టీసీఎస్ లాంటి ఒక హైయర్ మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తిని నన్ను అతనైతే బాగుంటుంది, ఇతనైతే పబ్లిక్కి సేవ చేయగలడు, నేను అనుకున్నట్టుగా నేను ఆ ఏరియాకి డెవలప్మెంట్ చేసి చూపించగలను తన ద్వారా అని నమ్మాడు కదా తను. ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా కాకుండా ఉంటే నా టికెట్ మారదు, జనసేనకే ఉండేది. జనసేన సపరేట్గా పోటీ చేస్తే భాస్కర్ నన్ను మార్చడానికి ఏ రీజన్స్ ఉండవు. కూటమిలో లాస్ట్ మినిట్లో అడ్డుపడిన ఫ్యాక్టర్స్ ఏంటండి ఎవరికి? మీకు. లాస్ట్ మినిట్లో అదే వీళ్ళు చేసినటువంటి ఫేక్ సర్క్యులేషన్స్ ఏంటి, ఇతను ఎవరితో కలిసిపోవట్లేదు, కలిసిపో నాకు చంగలరాయుడు గారు చాలా బాగుంటారు. ఆయన చంగలరాయుడు గారు బలిజ కమ్యూనిటీ, ఈరోజు 99.99% నాకు సపోర్టర్స్. విశ్వనాథ నాయుడు గారు పాస్ట్ 20 years ఉన్నాడు, ఆయన కూడా నాకు చౌదరి నుంచి 100% సపోర్టే. రెడ్డి కమ్యూనిటీ ఉంది, ఎక్సెప్ట్ ఎవరైతే మార్చాక అతను కూడా నాకు మంచి వ్యక్తే, కానీ అతనికి తప్పలేదు. సో అతనికి ఒక ఏమనిపిస్తుంది, నా క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని ఒక, ఎందుకంటే ఖర్చు క్యాండిడేట్. సో నేను తప్పు పట్టలేదు. నేను రూపానంద రెడ్డి అనే ఒక వ్యక్తి ఇది చేస్తుంది, రూపానంద రెడ్డిని నేను తప్పు పట్టట్లేదు, మంచి వ్యక్తే. ఇప్పుడు
అతను కానీ భాస్కర్ అనేవాడు ఉంటే అతను అందరికంటే అక్కడ ఉన్న లీడర్స్లకంతా అతనే బెనిఫిట్ అయ్యి ఉండేవాడు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళేవాడిని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవాడిని, అసెంబ్లీలో నేను వాయిస్ వినిపించేవాడిని, నేను ఇష్యూ మీద అడ్రస్ చేసేవాడిని. ఇవన్నీ తనకి అడ్వాంటేజెస్ అయ్యేటి. ఇప్పుడు అలా కాకపోవడంతో తనకి విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. అప్పుడు నేనే క్యాండిడేట్ ఏంటి, తను నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ జనరల్ అయితే, జనరల్ లేకపోతే డీలిమిటేషన్ కొత్త నియోజకవర్గం వచ్చేది వచ్చినా కూడా అతను 100% వచ్చేది, వాళ్ళకైనా వచ్చేది కొత్త నియోజకవర్గం. కానీ ఇప్పుడు ఏంటంటే తన నంబర్ ఇంకా దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు. పొలిటికల్ కెరియర్ని ఇంకొక అవకాశం ఇలా ఆయన రూయిన్ చేసేసుకున్నాడు. ఇప్పుడు నేను అతను చూసి జాలిపడాలనో అర్థం కావట్లేదు, నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీని విడిచాడో అర్థం కావట్లేదు. తల స్వలాభం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు బడుగు బలహీన వర్గాలు ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఇబ్బందులు పడుతూ అబ్రాడ్స్కి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, కువైట్కి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క బాధలను కూడా అడ్రస్ చేయాలని కూడా తెలియట్లేదు. ఈ పవర్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను ఇంతకుముందు పవర్లో లేను, ఐటీలో ఉన్నాను, చేయగలిగాను. ఇక్కడ చేయలేకపోతున్నాం అంటే లాట్ ఆఫ్ అప్లికేషన్స్. ఇవన్నీ సెటిల్ అవుతాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్ ద నైట్ ఏమి అవ్వలేదు. తను కొన్ని రోజులు కష్టపడ్డాడు పార్టీ కోసం అని అనుకుంటున్నాడు కదా. సో ఇది ఈ వేవ్లో గెలిచాము, బట్ తను క్రెడిట్ తీసుకుంటున్నాడు, లేదు నేను కష్టపడ్డాను అంట. ఇది వేవ్ అంటున్నారు మీరు, ప్రజా వ్యతిరేకత అని జనాలు అంటున్నారు. ప్రజలందరిలోనూ వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. నేను యాక్సెప్ట్ చేస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను. మరి వేవ్ ఎలా అవుతుంది? అది వ్యతిరేకత వేరు, వేవ్ వేరు కదా. అన్నీ కలిసి వచ్చాయి. వేవ్ అంటే ఏంటి, ఎలా చూడాలంటే మనం ఒకటే పార్టీ పోటీ చేయలేదు ఇక్కడ, అన్నీ ఒకటయ్యాయి. జనసేన, బీజేపీ, టీడీపీ అన్నీ ఒకటైనప్పుడు అక్కడ ఒక వ్యతిరేకత ఒకటే కాదు కదా. సో ఇది కూడా కౌంట్ అవుతుంది. వాళ్ళ తప్పిదాలు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాగే కంటిన్యూ అయ్యి నెక్స్ట్ సీఎం అయ్యింటే మాత్రం తన తప్పులు తెలుసుకునేవాడు కాదేమో. ఇప్పుడన్నా తను తెలుసుకోగలగాలి తను చేసిన. వెరీ ట్రూ. అంటే ఒక లెసన్ వల్ల ఆయన తప్పులు తెలుసుకునే అవకాశం దొరికింది అనుకుంటా నేను. అది తెలుసుకోగలిగితే మీరు తను కూడా చేసిన తప్పిదాలు ఏంటంటే ఈ ప్రామిసెస్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పి పబ్లిక్లో బిలో పవర్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అట్రాక్ట్ చేసి ఆ ఓట్ బ్యాంక్ ని విత్ చూసారా. అంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనేసరికి మిగిలిన సెక్షన్స్ అన్ని అందరూ ఆయన డిజైన్ చేసుకుని ఓహో ఇది ఆయన వాళ్ళ వరకే పరిమితమైన వాడేమో అనుకో. అవును, వాస్తవంగా ఆయన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు, అందరితో పాటు వాళ్ళు అని. కానీ ఎలివేట్ అయింది ఎలాగా, ఆ నలుగురే నాకు అనుకున్నాను. అవును. సో ఆయనకి సొంత రెడ్డి కమ్యూనిటీ డిజైన్ చేసుకుంది ఆయన రాయలసీమ, అవునా కదా. అవును. సో ఈసారి వస్తే నా అందరూ అంటాడేమో, మరి తెలీదు. సో ఏదైనా కావచ్చండి, పార్టీలో మనము ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇదే మిస్టేక్ చేశాను అనుకో, నేను మరొక జగన్మోహన్ రెడ్డిని అవుతాను. సో నేను నేర్చుకున్నాను అనుకో, నేను ఇది రాంగ్ టైం నేను ఎంటర్ అవ్వడం. నాకు ఎంత గాడ్ ఫాదర్ ఉన్నా కూడా, ఎంత గాడ్ ఉన్నా కూడా గాడ్ ఫాదర్లు కూడా ఉండాలి. గాడ్ పవన్ కళ్యాణ్ గారు అయితే గాడ్ ఫాదర్ ఉన్నటువంటి కోటరీ. ఎవరున్నారు గాడ్ ఫాదర్స్ అక్కడ? మనం ఒక పేరుని డిఫైన్ చేయాలి. మీకు అక్కడ ఎవరైనా అంటే వేరే వాళ్ళకి గాడ్ ఫాదర్స్ కనిపించారా మీకు అక్కడ పార్టీలో? ఆయనకి గాడ్ ఫాదర్ కాకపోవచ్చు, ఎవరైతే ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి గాడ్ ఫాదర్. నేను అనేది అదే, వేరే క్యాండిడేట్స్ కి అక్కడ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కూడా గాడ్ ఫాదర్స్ ఉన్నారా పార్టీలో? అందరికీ ఉండాలండి. అది పొలిటికల్ సిస్టంలో ఇలాంటి జనరేషన్లో అంత ఈజీ యాక్సెస్ అయితే ఉండదు. రైట్. సో ఇంతకుముందు కళ్యాణ్ గారు ఏమనుకున్నారు, డబ్బు పంచకూడదు, మద్యం పంచకూడదు, నేను రాజకీయం చేయొచ్చు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకున్నారు. వర్కౌట్ అయిందా? వీళ్ళు ఇచ్చే జనసేన వరకు అయితే డబ్బులు పంచలేదు అనుకుంటాను. పంచలేదు అంతవరకు అయితే వీ కెన్ సే. కాబట్టి ఆయనకి క్రెడిబిలిటీ ఉంది, ఎంత అభిమానం జనాల్లో, ఎంత రెస్పాన్స్ అండి పబ్లిక్కి వెళ్ళినప్పుడు. ఎందుకు ఏం చూసి తను మీరు ఓన్లీ సినీ గ్లామర్తోనే చూడలేదు కదా. ఈరోజు ఆంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, వేరే స్టేట్లోంచి ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకు? ఆయనకి స్టాలిన్ ఒక రకంగా ఫ్రైటన్ అవుతున్నాడు ఇవాళ. ఈయన ఎంట్రీ తోటి తమిళనాడులో ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా అని చెప్పేసి కూడా మారుతాయి. ఎందుకంటే ఎన్ని సెగ్మెంట్స్ ఇంపాక్ట్ చూపించండి, చూపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తే నేను స్ట్రాంగ్గా చెప్పగలనండి, ఎవరన్నా ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారు జనసేనలు అంటే జన సైనికులే.
జన సైనికులు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే ఎవ్వడే కానీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో నేను డబ్బులు సంపాదించాలి, నేను దోచేయాలి, దాచేయాలనే ఇంటెన్షన్ ఆయన ఆ ప్లాట్ఫామ్నే జీరో చేసాడు. కాబట్టి ఎక్కువ వ్యతిరేకత జనసేన నుంచే వస్తుంది. కానీ అది అభిమానంగా మారే రోజు కూడా వస్తుంది. ఇంకా 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 స్ట్రాంగ్ అవుతాం. బట్ కోటరీ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు ఎక్కడ జనసేనలో. అదే చెప్తుంది. ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చింది, ఏ ఫీల్డ్లో అయినా కూడా బ్లాకర్స్ ఉంటాయి. దాని నుంచి మనం గెయిన్ చేసుకోవాలి. కొంతమంది సీనియర్ అనలిస్ట్ అనుకోవచ్చు, సపోర్టర్స్ అనుకోవచ్చు, అడ్వైజర్స్ అనుకోవచ్చు. వీళ్ళ అనాలిసిస్ ఏంటంటే మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసామనుకోండి రేపు ఉదయాన్ని ఇబ్బంది పడతాం. సో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారేమో అలాగే కదా, ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారని అనుకోవాలి. అందుకని కొద్దిగా లిమిటెడ్ యాక్సెస్. ఎందుకంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం మనం. అలయన్స్లో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఏదంటే అది చేయలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రమంలో ఈ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా నడుస్తుంది. నేను ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటంటే పార్టీలో ఉన్నప్పుడు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్న వాళ్ళని వదులుకోవద్దు పార్టీ ఎప్పుడు కూడా. వాళ్ళని గుర్తించగలగాలి. సో నేను ఉంటే తను వస్తే నా ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనేది ఒకటి తగ్గించుకోవాలి పార్టీలో. అలా తగ్గించుకొని నోటీస్ అండి ఆ రకమైన అనామలీస్ జనసేనలో మీరు నోటీస్ చేశారా? యా, ఐ నోటీస్డ్ వెల్. సో మనం నేమ్స్ ని ఇక్కడ డిస్క్లోజ్ నేను ఐ యామ్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ నేమ్స్ బట్ యా, ఐ నోటీస్డ్ ఇట్. Did you bring it to the notice of boss? No, doesn't require అనిపించింది నాకు. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను ఒక చైర్ కోసం, ఒక రీసెంట్గా ఒకటి అన్నారు కళ్యాణ్ గారు, ఒక చైర్ కోసం ఒక యుద్ధమే చేయాలన్నప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకి మినీ యుద్ధమే జరుగుతుంది. ఒక చిన్న చైర్ కోసమే యుద్ధం చేసినప్పుడు మనం ఒక లీడర్షిప్ని బిల్డ్ చేసుకోవాలంటే మినీ యుద్ధమే అవుతుంది. అలా ఆయన he has promised 25 years of 25 ఏళ్ల భవిష్యత్తుని ఆయన ప్రామిస్ చేశారు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. బెజవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు some 5-6 years ago, I believe 6 or 7 years ago, I believe he told that 25 ఏళ్ల రాజకీయాన్ని మీకు ప్రామిస్ చేస్తున్నాను, భవిష్యత్తుని ప్రామిస్ చేస్తాను. అవును. బట్ డిడ్ జనసైనిక్స్ ఎక్స్పీరియన్స్ అది ఏమన్నా ఈ మధ్యకాలంలో వాళ్ళు దాన్ని ఆస్వాదించగలుగుతున్నారా? అంటే ఇప్పుడు ఎంత షార్ట్ టర్మ్లో మనం ఆ రిజల్ట్ కనిపించదండి. ఇప్పుడు మంచి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా కనిపించదు, చెడు చాలా ఈజీగా కనిపిస్తుంది. మీరు నోటీస్ చేస్తే యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పీరియన్స్, చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మంచి చాలా స్లోగా వస్తుంది. నిజం చెప్పులు తొడుకున్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుందని సామెత కదా, అదే చెడు కూడా అంతే. సో నాది కూడా అంతే, చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. దాన్ని నేను నిబద్ధతో చాలా లాయల్టీగా టికెట్ వెళ్ళినప్పుడు నాకు ఎన్నో అప్రోచ్ అయినా నేను ఎక్కడ వాయిస్ వినిపించలేదు నెగిటివ్ ఎక్కడ వెళ్ళలేదే. సో నేను ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నుంచి వచ్చాను, హైలీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డీ చదువుకున్నాను, 2 స్టేట్లు హెడ్గా ఉన్నాను, నాకు ఏ క్వాలిఫికేషన్స్ లేవదని చెప్పి నన్ను మార్చారు అంటే వాట్ డస్ మీన్ ఇట్? సో దే హ్యావ్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించాలి? భాస్కర్ అనే ఒక వ్యక్తి మీరు తప్పు పట్టారంటే కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ కరెక్ట్, నా కోసం నిలబడతాడని చాలా మందితో చెప్పాడంట ఆయన. తెలుసా, గెలిచిన తర్వాత ఆ రియలైజేషన్ అనేది చాలు కదా. సో అలాంటి రోజు ఒకటి వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే సూతింగ్ వర్డ్స్ కెనాట్ గివ్ యూ సొల్యూషన్ కదండి. సో అదే చెప్తున్నాను, సొల్యూషన్కి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాము అంటే అర్థం ఏంటంటే నాకు జరిగినటువంటి బాధను మీకు చెప్పుకోవడం ఒకటే కాదు, ఇక్కడ కొంతమందికైనా రీచ్ అవ్వాలి. చదువుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు మనకి, బికాజ్ యూ పుట్ ఇన్ అండ్ యూ ఎగ్జర్టెడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కదా ఇప్పటిదాకా. అవును, మీ ఎక్స్పర్టైజ్ అండ్ యువర్ డొమైన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ విచ్ నవ్ యు ఆర్ ఇంటూ. అవునా కదా? అవును. సో ఎక్కడో ఒక చోట ఒక మూల ఇదే ఇవాళ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉండుంటే, ఆల్రెడీ మీరు హెడ్ చేశారు 4-5 ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉండుంటే, మీ ఆధ్వర్యంలో అప్రెస్డ్ సప్రెస్డ్ సెక్షన్ నుంచి టాలెంట్ పీపుల్కి ఎంతమందికి ఉపాధి దొరికేది? యూ కెనాట్ ఇమాజిన్ దట్. సో ఐ కెన్ సే రూరల్ అండ్ అర్బన్ లెవెల్లో నుంచి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం. ఐ హ్యావ్ క్యాపబిలిటీస్, ఎందుకంటే ఐ నో దట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు స్టూడెంట్, మనం కాల్ ఫర్ చేయొచ్చు ఇన్స్టిట్యూట్స్ని. నేను అలాగే చేశాను. హైదరాబాద్ నుంచి చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో హైర్ చేసుకుంటుంటే వై డోంట్ యూ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ ఆంధ్ర? సో మంచి కాలేజెస్ ఎస్వి ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ జేఎన్టీ ఉన్నాయి, ఎందుకు వై డోంట్ యూ టేక్ ఇట్ అప్ అని చెప్పి నేను ఇనిషియేట్ చేసిన వాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంటే నో యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్.
సో దట్ ఈస్ మ్యాండేట్ చేసి నేను హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళని గ్రూమ్ చేస్తే దే ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ సిటీ పీపుల్. ఓకే. సో మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే కదా తెలుస్తుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ అని. సో వాళ్ళు అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు ఈరోజు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్. సో అలాంటి సిచ్యువేషన్స్ని నేను క్రియేట్ చేయాలనే నా తపన. అలాంటి అవకాశం మీకు ఉండుండేది. బట్ మీరు ఇందాకే అన్నారు ఇక్కడికి రావటం అనేది, ఆ టికెట్ రాకపోవడం అనేది రిగ్రెట్ అయ్యానని. బట్ సరే, ఒక పాజ్ ఎవరికైనా, సరే దీన్ని మనం ఏమి వేరే వ్యతిరేక కోణాలు చూడాల్సిన అవసరం లేదు. సడన్లీ మీ అడుగులు భారంగా పడుతున్నప్పుడు దేవుడు మీ దేవుడు ఎత్తుకున్నాడనే ఒక సేయింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి ఈ మాత్రం నడుస్తున్నాం అని. కనపడే ఇసుకలో కనపడే ఆ పాదాలు రెండు నీవి కావు దేవుడు అని. అవును. సో ఆ పాదాలు మీ దేవుడు పవన్ కళ్యాణ్ వేనా? తప్పకుండా అండి. నిజంగానే ఆయన్ని ఆ దేవుడు అన్నా తప్పలేదు. ఎందుకంటే నేను 20 years ఆఫ్ నా ఎక్స్పీరియన్సెస్లో నేను కలిసిన ప్రతి ఒక్క లీడర్స్ దగ్గర ఎవరు కూడా నీకు టికెట్ ఇవ్వాలి, నువ్వు నించోవాలి, దామోదర సంజయ్ లాంటి ఆశయాలు నీళ్ళు కనిపిస్తున్నాయి, నీళ్ళు మాట్లాడేటప్పుడు 1/2 అవర్లో నాకు అర్థమైంది నువ్వు ఆ ఏరియాకి ఏదో చేయగలవు, నీకు ఆడ క్యాపబిలిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేయగలిగాడు. సంజీవ్ గారి పేరు చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రస్తావన చేయాలి. అంటే ద అన్సంగ్ హీరో ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఎస్పెషల్లీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సంజీవ్ గారు వెరీ కమిటెడ్ సోల్. ఆ విభక్త ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన మొట్టమొదటి వాడు. అవును. అన్ఫార్చునేట్లీ ఆయన్ని ఆ కోణంలో అసలు అలాంటి వాడు ఉన్నాడా ఎవరు ఆయన అని అడిగే రోజులు ఈరోజు కనిపిస్తున్నాయి. అవును. ఆయన గురించి ఇప్పుడు ఎంత ఆగిందుకంటే అమరావతిలో ఆయన పేరుని ఏదైనా ఉందండి? నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. లేదు. మన తొలి ముఖ్యమంత్రి అనుకుంటా ఐ థింక్ ఆయన దించేద్దామని భూస్వామ్య వర్గం ఆయన మీద కుట్ర పన్నితే ఢిల్లీ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ ఆయన ఇల్లు ఎత్తుకుంటూ కర్నూలు జిల్లాలో వెళ్ళారు. అవును. ఒక పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి ఆగితే ఒక ఆమె అంటు తవ్వుకుంటూ కనిపించింది. వాళ్ళ మదర్. అవును. వీళ్ళు నమస్కారం పెట్టి, అమ్మ సంజీవ్ గారు ఇల్లు ఇదేనా అని అడిగారు. అవునయ్యా, మా అబ్బాయి ఏమన్నా తప్పు చేశాడో, జీతం వస్తుందా అని అడిగింది. దట్ వాజ్ అంటే ఆమె వాళ్ళ సాంఘిక స్థితి అలాంటిది. అవును. అవినీతి అంటే ఏంటో సంజీవ్ గారికి తెలియదు. సంస్కరణలు తీసుకొచ్చిన అట్లాంటి గొప్ప వ్యక్తిని మనం ఎందుకంటే అమరావతిలో మన భవనాల్లో ఒక్క భవనానికి ఆయన పేరు పెట్టుకోలేకపోతున్నాం. మనల్ని మనం బీలిటిల్ చేసుకున్నట్టు కదా. అవును, చేసుకున్నట్లే. అదే నేను చెప్తుంది, ఇవన్నీ జరగాలంటే రైట్ పర్సన్ ఇన్ టు ద రైట్ ప్లేస్. వాయిస్ వినిపించలేకపోతున్నాను నాకు. నేను దానికి ఒక ప్లాట్ఫామ్. అగ్రవర్ణ భూస్వామ్య వర్గాలు వినిపించవండి. ఓకే. దళిత వర్గాల నుంచి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఎందుకు వినిపించలేక? ఆ రిప్రజెంటేటివ్స్ ఆ దళిత వర్గాల నుంచి వెళ్ళిన వ్యక్తులు ఎవరు? రైట్ పర్సన్స్ ఎవరు? సో ఇఫ్ నీకు ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ గారు ఆశయాలు గుర్తొస్తాయి. ఒక ఫొటోస్ పెట్టుకోవడానికి ఆశయాలు గుర్తొస్తాయి. ఒక కమ్యూనిటీ ఈక్వేషన్స్లో చూసినప్పుడు ఒక దళితుడు ఈ స్థాయిలో, అంటే టీసీఎస్లో నేను హెడ్గా ఉన్నాను, ఈ గవర్నెన్స్ హెడ్. ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ద ఏమంటారు వాటిని రిజర్వేషన్స్తో వచ్చానా నేను? కాదు కదా. టీసీఎస్లో రిజర్వేషన్ మెరిట్ మీదతోనే కదా వస్తాం. అలాంటప్పుడు నేను ఇంత చదువుకొని నా ప్రాంతానికి ఇంత చేశాను కూడా. నా ఏరియాలో స్కూల్స్ అన్ని డెవలప్ చేశాను నేను. సో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ని డెవలప్ చేశాను. అయితే పబ్లిక్ ఫోరంలో అందరికీ తెలుసు నేను చేయగలనని కూడా తెలుసు. కానీ అక్కడ ఏమి ఈక్వేషన్స్ చూశారు వాళ్ళు అంటే నో ఆన్సర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నాకు ఎండ్ ఆఫ్ ద డే నన్ను గుర్తించింది ఎవరు? కళ్యాణ్ గారే కదా. సో ఆ విధంగా ఆయన గుర్తించకపోతే ఈ రోజు మీ దగ్గర ఉండేవాడిని కాదు కదా. ఈ రోజు అదే మీరు ఆయనే దామోదర సంజీవ్ గారి పేరు ప్రస్తావన చేశారు, మీరు చెప్పారు. అవును. ఆ ప్రొయాక్టివ్ థింకింగ్ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న లీడర్ చుట్టూ లేదా చేరినట్టుగా భావిస్తున్నా కోటరీ రోజు రోజుకి బలపడుతుందా? అది ఆయన నోటీస్లో ఉందా? కోటరీ బలపడుతుందా? 2 రకాలండి. నేను పనిచేసే సంస్థలో నేను ఎలా ఉన్నాను, ఏం స్ట్రగుల్స్ వస్తున్నాయి, నేను దాని నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలనేది నాకు తెలుస్తుంది. నాకే ఎంత ఉన్నప్పుడు ఓకే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేనే ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను. ఇక్కడ నేనే తప్పుడు అడిగేశాను. దిస్ ఈజ్ రాంగ్ ఎంట్రీ టు బి హానెస్ట్. నేను పొలిటికల్ సిస్టంలోకి రావడానికి మీది రాంగ్ ఎంట్రీ. అబ్సల్యూట్లీ రాంగ్ ఎంట్రీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డూ యూ బిలీవ్ దట్, ఇమాజిన్ ఇట్, 2000 స్టూడెంట్స్కి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను అంటే ఈరోజు నేను చేయలేకపోతున్నాను. సస్పెండ్ అయ్యాను నేను బికాస్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. ఐ స్పోక్ సంథింగ్ ఇన్ పబ్లిక్ ఫోరం అబౌట్ ద పార్టీస్ బిట్వీన్ ద ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో అది అయ్యాను అంటే
నేను ఈరోజు 2,000 మందికి చేసేవాడిని 2,00,000 మందికి చేయాలా అనుకుంటాను కదా. అంతే. సో అలా 2 మందికి కూడా నేను ఇద్దరికి కూడా చేయలేని పరిస్థితిలో వచ్చానంటే ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. కానీ హూ నోస్, ఐ హ్యావ్ అ డిఫరెంట్ పాత్. గాడ్ హ్యాస్ డిసైడెడ్ మేబీ ఇన్ డిఫరెంట్ పాత్స్. ఒక చోట ద్వారం మూస్తే ఇంకో చోట డోర్ తెరుస్తాడు, ఓపెన్ అవ్వచ్చేమో. కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటాయంటే తనని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడుతాను. ఇఫ్ యూ నోటీస్, ఇప్పుడు చేసిన తన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన నమ్ముకున్న వాళ్ళకి అందరికి న్యాయం చేశాడు. ఎందుకంటే ఆయన లోలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయనతో ఉన్నారు. వీళ్ళంతా ఆయన లేకపోతే ఏ ఒక్క టైంలో అయినా కూడా మనకు రాజకీయాలు వద్దండి, మేము కష్టంగా ఉందండి, నేను ఇంట్లో ఉండలేకపోతున్నానంటే ఆయన స్టెబిలిటీగా ఉండేవాళ్ళ లేరు కదా. ఇప్పుడు నాకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి నేను మాట్లాడకూడదు. అక్కడ మెజర్ చేస్తే ఆయనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక భాస్కర్కి ఈరోజు అన్యాయం జరిగింది, రేపు చేస్తాడేమో. హోప్ ఫర్ ద బెస్ట్. కానీ వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి నమ్ముకున్న వాళ్ళకి నాకు అన్యాయం చేసి ఉండొచ్చు కదా, ఆయనకి మంచి చేసి ఉండొచ్చు కదా వాళ్ళు. సో ఆ వేళ ఆలోచిద్దాం. అందుకని నేను ఏమంటున్నా అంటే కంక్లూజన్ పాయింట్లో వీలైనంత వరకు మనకు జరిగిన కోణంలోనే మనం చూస్తున్నాం. అటువైపు నుంచి చూడాలి. ఆ పర్సెప్షన్ లో చూసినప్పుడు మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హీస్ కరెక్ట్ మేబీ. కానీ నెక్స్ట్ టైం అంటే 29 లేదా ఒక ఏడాది ముందర 28 మీరు ఎక్కడ నుంచి కంటెస్ట్ చేయాలని యాంటిసిపేట్ చేస్తారు? అసెంబ్లీయా లేకపోతే డీలిమిటేషన్ జరుగుతుంది? అలాగూ 2026 డీలిమిటేషన్, ఇంకొక 50 సెగ్మెంట్లు పెరుగుతున్నాయి. 175 నుంచి మనం 225కి వెళ్తున్నాం. అవును. సో ప్రపోర్షనేట్గా మీకు ఎవరీ 7 సెగ్మెంట్స్కి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. అవును. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, ఆర్ యూ ఎయిమింగ్ ఫర్ లోక్సభ ఆర్ అసెంబ్లీ? డిపెండ్స్. సో ఇఫ్ రియలీ రిక్వైర్డ్ మై ప్రెజెన్స్ ఓవర్ దేర్, డెఫినెట్లీ ఐ కెన్ డూ. కానీ దట్ టు ఐ నీడ్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్, సిస్టమ్ అండర్స్టాండింగ్ కూడా నీడెడ్. ఎందుకంటే అంత పెద్ద నాయకులే ఫెయిల్యూర్ అయ్యారండి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం లర్న్ చేసుకోవాలి. సో ఐఎమ్ ఇంటూ దట్ స్టేజ్, ఐఎమ్ లర్నింగ్ స్టేజ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ పొలిటికల్ సిస్టమ్, అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఐటీ సిస్టమ్, ఐఎమ్ ఎక్స్పర్ట్ సమ్వేర్. బట్ ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. అన్నీ తెలుసు అనుకోవడం ఎనీ ఏరియా. సో ఎవ్రీ స్టేజ్ మీరు చూస్తే మన ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ చూస్తే మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఓపెన్, ఈజ్ ఇన్వైటింగ్ యంగ్స్టర్స్ లైక్ యూ టు సెటప్ ఇన్నోవేటివ్ ఇండస్ట్రీస్, ఐటీ పార్క్స్. ఇంత అవకాశం ఉంది కదా, మీరేమన్నా అట్లాంటి ఆలోచన ఉందా మీకు? నేను కాల్ ఫర్ చేస్తే డెఫినెట్లీ కంట్రిబ్యూట్ చేస్తాను. నన్ను వాళ్ళు గుర్తించి, అదే నేను చెప్తుంది, ఏదైనా మీడియానే అండి. అవును సార్, దేర్ ఇస్ ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉంది. మీరు మీ ప్రాజెక్ట్ తోటి వెళ్తే ఎక్స్పర్ట్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఇస్తున్నారు. ఎక్కడెక్కడో యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు వైజాగ్లో తీసుకున్నారు. వాళ్ళు ఎవరు అర్సానా వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక 2-3 వచ్చారు. అట్లాగే ఇవాళ కూడా క్యాబినెట్ మీటింగ్ ఏదో జరిగింది, దాంట్లో కనిపిస్తుంది. పీపుల్ ఆర్ కమింగ్ కదా, వై డోంట్ యూ అప్రోచ్? లేదా అంటే మీరు ఇంకా ఆ దిశగా ఆలోచించారు? అలా ఏం లేదు. లోకల్గా ఆల్రెడీ ఒక ఎంట్రీ ఇచ్చేసాను నేను. ఒక ఎంట్రీ ఇచ్చిన తర్వాత నన్ను ఏ కోణంలో చూస్తారంటే మిమ్మల్ని ఇంకా జనసేన లీడర్గానో చూస్తారు. లేదు అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టు నేను ఎవరికో ఇంతకుముందు పార్టీకి సపోర్ట్ చేశానన్న కోణంలో చూస్తారు. సో మీ జేబు మీద ఏమన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందా అండి? లేదు కదా. జోబు మీద కాదు, కానీ నా లైఫ్లో నేను ఏ పార్టీ జెండాలు కప్పుకోలేదు. నేను ఉన్నప్పుడు మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రిలేషన్స్ ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే నేను గవర్నమెంట్తో క్లోజ్గా వర్క్ చేశాను. డజంట్ మీన్ దట్ ఐఎమ్ రిలేటెడ్ టు ద వైఎస్ఆర్సీపీ. నేను గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు కదా. వేరు. సూట్లో వెళ్ళి నేనే కలిసి వైఎస్ఆర్సీపీలో కలిసిన వాడిని నేనే కోర్టుని అయితే మిమ్మల్ని ఏమంటారు? I cannot use the bloody votes actually in the system. So that's the reason I'm keep quiet. But they should not think like my silence will be the granted. So అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు తీసుకోకూడదు. అంటే ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉండాలో, మన స్వార్థం కోసం వెళ్ళేవాడు రాజకీయ నాయకుడు అవ్వడు. నేను ఒకటే నమ్ముతానండి, రాజకీయంలో వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ పబ్లిక్ సర్వీస్, యూ హ్యావ్ టు గో టు ద పబ్లిక్. You are deserve for the public service. If you feel like you want to earn something from the political, so we cannot change anything. అక్కడ ఇప్పుడు వచ్చేవాడు డబ్బులు పెట్టుకున్నవాడు రేపు దాన్ని కలెక్ట్ చేయడానికి చూస్తాడు. ఫస్ట్ దాన్ని తగ్గించాలి. అంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంతే. వాడు ఎలా తెచ్చుకున్నాడు, రేపు ఓడిపోతే వాడే కదా స్ట్రగ్లర్, వాడు పెడతాడు. అలా ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా, లీడర్ అనేవాడు ఆ ప్రాంతం గురించి తెలిసిన వాడై ఉండాలి. వాడు డబ్బులు పెట్టుకుంటాడా, ఓవర్ ద నైట్ ఎక్కడి నుంచి వచ్చేస్తారు అంటే, నేను కూడా అలా 10-15 మంది పారాచూట్లు ఉన్నారు కదా. సో అలా వచ్చారు అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఒకటే చూడాలి, నేను అంత లోకల్ క్యాండిడేట్, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ పార్టీ.
ఐఎమ్ స్ట్రైట్ అవే జనసేన. నేను జనసేన ఉంటే 20-30 ఇయర్స్ ఆ పార్టీని టచ్ చేసేవాడు లేకుండా చేద్దాను. ఐఎమ్ స్ట్రాంగ్లీ చెప్పగలను, చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ క్యాపబిలిటీస్. నేను ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే నన్ను వదులుకుంటారా? ప్రతి ఊరికి ప్రతి విలేజ్కి నేను ఆర్ఓ ప్లాంట్స్ ఇస్తే నన్ను వదులుకుంటారా? అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేదు ఇప్పుడు వరకు, నేను తీసుకొస్తే నన్ను వదులుకుంటారా? ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, నేను తీసుకొస్తే నన్ను వదులుకుంటారా? 4 lanes రోడ్స్ లేవు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి 200 పీపుల్ చనిపోయారు, నో రెస్పాన్స్. ఇప్పుడు కానీ పర్మిషన్ ఇస్తే విత్ ఇన్ డే నేను 200 to 300 లెటర్స్ వితౌట్ ఎనీ సపోర్టర్ నేను లెటర్ డిక్టేట్ చేసి పంపించగలను. 200 to 300 ఇష్యూస్ నేను పర్ డే చేయగలను, అడ్రస్ చేయగలను వితౌట్ ఎనీ సపోర్ట్. ఐ హ్యావ్ మై క్యాపబిలిటీస్. నేను అసెంబ్లీలో మాట్లాడగలను. బట్ ఈ రోజు రాకపోవచ్చు, రేపటి రోజు వస్తే చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. కానీ వస్తుంది. కానీ నేనేమని చెప్తున్నానంటే గవర్నమెంట్స్ మారకపోయినా కూడా వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ మంచిదైతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, నాడు నేడు కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, ఇన్నోవేటివ్ హబ్ కావచ్చు, వాట్ ఎవర్ స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనం పబ్లిక్ మనీతో ఖర్చు పెడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో నుంచి పెట్టిన మనీ కాదు. మనం వీ హ్యావ్ టేక్ ద ఆనెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే ఆ ఏరియాలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ నువ్వు సర్క్యులేట్ చేయడం కాదు, నువ్వు వచ్చిన తర్వాత నీకంటూ నువ్వు ఏం చేయగలిగావు, నువ్వు వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ ఎందుకు చేయగలదు. ఎందుకండి బాటా షోరూమ్కి వచ్చి ఐటీలో కూర్చొని అప్లికేషన్ బిల్ చేసి 5%, 2% నువ్వు డిస్కౌంట్ చేయగలిగి పిహెచ్డీ చదివిన వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు అగ్రికల్చర్లో నుంచి సొంత ఊర్లో ఎందుకు చేయలేకపోతున్నాం? మనం రూరల్ అండ్ అర్బన్ లెవెల్లో ఐటీ హబ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నాం? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఇనిషియేట్ చేయకపోతున్నాం? ఇంతమంది చదువుతున్నారు, ఒక్కడు కూడా ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. మనకు గవర్నమెంట్కి పే చేస్తున్నారు స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాసి పనులు చేసో రాళ్ళు మోసో చేస్తున్నారు, చదివిస్తున్నారు. డిగ్రీ వరకు చదివితే చాలు నా పిల్లలు బాగుంటారని. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మళ్ళీ చేతి పట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నారు, మోసాలకు గురవుతున్నారు. రీసెంట్గా నేను చాలా ఇష్యూస్ చూశాను. నేను వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా భావించకపోయినా డైరెక్ట్గా నాకు 100 కాల్స్ వస్తున్నాయి పర్ డే. గుడ్. సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షేర్ యూ దోస్ డీటెయిల్స్. డెఫినెట్లీ అండి. ఆల్ ద బెస్ట్. 2029లో శాసనసభలో చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా డాక్టర్ భాస్కర్ యనమల, ఆయన నేపథ్యం, ఆయన పెరిగిన వాతావరణం, సాంఘికంగా ఆయనకి ఎదుర్కొన్న సమాజంలో ఆయన ఎదుర్కొన్న బోళ్ళన్ని ఇబ్బందులు ఇవన్నీ ఓవర్కమ్ చేసి అత్యంత పెద్ద స్థాయికి ఆయన వెళ్ళారు. ఎక్కడ కూడా ఏంటంటే ఆయన సోషల్ స్టేటస్, ఆయన మెరిట్ని ఎక్కడ అడ్డుకోలేకపోయింది. ఆయన మెరిట్ తోటే వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా. కానీ అదే మెరిట్ ఆయనకి టికెట్ దగ్గర అడ్డుపడింది. సో దానికి ఆయన ఏమి ఇప్పటికైతే బాధపడలేదు, ఇంతకుముందు రిగ్రెట్ అయి ఉండొచ్చేమో. దేవుడు బైపాస్ రోడ్డు మూసాడు, అవుటర్ రింగ్ రోడ్ ఏమైనా ఓపెన్ చేస్తాడనే హోప్ తోటి ఉన్నారు. మనం కూడా ఆయన డైరెక్షన్లో ముందుకెళ్తారని కోరుకుందాం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 27వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు సింహం, కన్య, తులారాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభించే విధంగా గోచరిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. H1 గ్రీన్ కార్డ్, PR విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. H1B వీసా లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు